పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇవాళ కేసీఆర్ అధికారం లేనప్పుడు, తెలంగాణ బిడ్డ అధికారం లేనప్పుడు, ఆంధ్ర బానిస అధికారం ఉన్నప్పుడు వచ్చి మాట్లాడడం కాదు. ఇదే మాట, ఇదే ధైర్యం రేపు భవిష్యత్తులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే నీ దమ్ముంటే మాట్లాడి చూపి అప్పుడు నీ బతికేమైతే తెలుస్తాయి. దొంగ లెక్క దొడ్డిదారుల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా అని చెప్పేసి వాగిపోతే ఎవడు పట్టించుకోడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీ అయ్యా జాగిరా అని చెప్పేసి కొనిదెల పవన్ కళ్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బానిస, చిటికనీలంత సినిమా యాక్టర్ గాడు నిన్న మాట్లాడు. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిన్న జూన్ 2 తారీఖు. అదే రోజున పని కట్టుకొని ఇంటెన్షనల్గా మాట్లాడు. అయితే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా అయ్య జాగిరేరా బై, నీ అయ్య జాగిరి కాదు అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఖండిస్తా ఉన్నారు. అయితే దీని వెనకాల, ఈ కుట్ర వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఎంత ఉందో అంతకు 100 రెట్లు రేవంత్ రెడ్డి హస్తం ఉందని యావత్ తెలంగాణ నమ్ముతున్నది. అంటే కమ్మ అంటే అమ్మతో సమానం, టీడీపీ ఒక గొప్ప పార్టీ, లేదంటే తెలంగాణ అనే అక్షరం డిక్షనరీలో లేదు అంటే ఒక్కొక్కటిగా తెలంగాణ అస్తిత్వం పైన టీడీపీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఒకరి తర్వాత ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొడుతూ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9.5 సంవత్సరాల్లో ఏ ఒక్కనాడు కూడా, ఏ ఒక్క ఆంధ్ర పాలకుడు కూడా తెలంగాణ పైన ఒక్కటైనా అనుచిత వ్యాఖ్యలు చేయాలంటే ఉచ్చవాడే స్థితికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చారు. దరిద్రం ఏంటంటే ఆంధ్ర పాలకుల బానిస చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి కూర్చోబెడితే ఇక పగోనికి పాలు పోసినట్టు అయిపోయింది. ఇలా అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కూర్చోడం అనేది చంద్రబాబును తెలంగాణ తీసుకురావడానికి ఇలా దారులు వేసినట్టు అయిపోయినాయి. సో కేసీఆర్ ఆనాడే చెప్పిండు, చిట్కనేంత సినిమా యాక్టర్ గారు నా తెలంగాణకు వచ్చి నా తెలంగాణ గడ్డ పైన వాడు ఎవడో పవన్ కళ్యాణ్ అంట, వాడు నా మీదే మాట్లాడుతుండు, ఏమనుకుంటున్నావు కొడుక, చిటికేస్తే ఇట్లా తునుకలు అయిపోతావు బిడ్డ అని ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు భయపడ్డాడు పవన్ కళ్యాణ్. ఈరోజు భయపడతలేడు. కారణం ఏంటంటే మధ్యలో అడ్డుకట్టగా ఇలా కేసీఆర్ గారు అధికారం పోయింది, రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు బానిస, ఆంధ్ర భీమవరం బుల్లోడు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది వాళ్ళ యొక్క ధైర్యానికి కారణం. ఇది నేను బేషరతుగా చెప్పదలుచుకున్నా. ఇక టైటిల్ చూసుకోరి, బరాబర్ మా అయ్య జాగిరి అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. నేను కూడా అంటున్నాను, బాజాబ్తా చెప్తున్నా, చిటికేసి చెప్తున్నా, ఇది మా అయ్య జాగిరి. నువ్వు బతుకొచ్చినోడి బతుకు, కానీ ఎక్స్ట్రాలు చేస్తే తెలంగాణ సమాజం చీల్చి చెండాడుతుంది. ఇక ఇప్పుడు ఒక్క నిమిషం, ఏ పేపర్లో ఏమేమి రాసిరు, నిజంగా తెలంగాణ వాదులు ఎవరు, నిజంగా తెలంగాణ పైన ప్రేమ ఉన్నోళ్ళు ఎవరు అనేది ఇలా మొత్తం తేటతెల్లం అయిపోతుంది. విషయం అనేది మీ ముందరకు వచ్చేస్తుంది. ఇలా ఒక్క నిమిషం, చలో. తెలంగాణ మీ అయ్య జాగిరా అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇక బొమ్మ వేసిరుడా, ఇక మీకు బొమ్మలు అవుపిస్తున్నాయా ఎవరెవరు, ఈయన చంద్రబాబు అనుకుంటా, ఈయన రేవంత్ రెడ్డి కావచ్చు. ఈ బొమ్మలు ఇది క్లియర్ రాదే వీళ్ళ పేపర్, అదో దరిద్రం ఉన్నది వీళ్ళ పేపర్లో. అయితే బరాబర్ మా అయ్య జాగిరా అని చెప్పేసి తెలంగాణ సమాజం అంటుందని ఇలా నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. మెయిన్ పేపర్ బ్యానర్ ఐటమ్. ఇక రేవంత్ స్క్రిప్టు, బాబు డైరెక్షను, పవన్ యాక్షన్. ఈయన సినిమా యాక్టర్ కదా, సినిమా యాక్టర్కి స్క్రిప్ట్ ఏమో రేవంత్ రెడ్డి ఇచ్చినంట, బాబు ఏమో డైరెక్షన్ చేసినంట, యాక్షన్ అనగానే ఇక మొదలు ఇచ్చినంట. ఇది నమస్తే తెలంగాణ రాస్తుంది. మరో డైవర్షన్ అంట,
పచ్చని తెలంగాణపై మళ్ళీ విచ్చుకుంటున్న కుట్రల కత్తులట. జాతీయవాదం ముసుగులో ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నారు. గురు శిష్యుల కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ కుప్పిగంతులేస్తున్నాడు. కాంగ్రెస్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు డ్రామాలు చేస్తున్నాడు. బాబు తెలంగాణ జాతి వాక్యాల వెనుక దురాక్రమణ కుట్ర జరుగుతున్నది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేలా పథక రచన చేస్తున్నారు. వీస్తున్న విషపవనాలు ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, తెలంగాణ సమాజం తరపున ఇలా నమస్తే తెలంగాణ పత్రిక రూపంలో తెలంగాణ నుంచి పుట్టిన బీఆర్ఎస్ పార్టీ లేదంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది. సో బాజాబ్తా అడుగుతున్నాం, మేము బేజాబ్తా అడుగుతలేము. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నాళ్ళ నుంచి, అంటే 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు కూడా ప్రతిరోజు తెలంగాణ అస్తిత్వం పైన ఖచ్చితంగా దాడి చేసే ప్రయత్నం జరుగుతున్నది. దానికి రేవంత్ రెడ్డి అంటారుగా మంగళారతి వాళ్ళకి తెలంగాణను కించపరచుకుంటా చంద్రబాబు నాయుడు లేపుకుంటా మాట్లాడిన చరిత్ర మీరు చూడొచ్చు. మీరు ఎక్కడ సోషల్ మీడియా చూసినా కనిపిస్తాయి. ఇలా చంద్రబాబు అయిపోయిండు, ఆయన కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, వాడు ఓడో అని ముఖం కూడా తెలియదు నాకు. వాడు మాట్లాడుతాడు తెలంగాణలో పదం అనేది డిక్షనరీ లేదని. మరి వాడిని వీకమనాలి, తెలంగాణకి వెళ్ళి పీకి ఆంధ్ర గొమ్మని చెప్పాలి. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అంటాడు, మరి ఏ జాగిరేడు ఉన్నది? పిఠాపురం ఉన్నదా, చిలకలూరిపేటలు ఉన్నదా, ఇంకేమైనా ఉన్నదా? ముసుగులో విషయం జిమ్మిన నేత. అయితే ఈయన మీడియా సమావేశం పెట్టినట్టు నాకైతే అంటారుగా తీట పంచాయతీ పెడతానికి వచ్చినట్టున్నది. తీట పంచాయతీ పెట్టి ఎట్లా గెలకాలి, ఎట్లా తెలంగాణ కించపరచాలి. ఇప్పుడు ఈ సన్నాసి అంటాండి, అలా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ తిరుగుతాం, పోటీ చేస్తాం అంటున్నావు. ఇప్పుడు కోనసీమల ఏంది దాని పేరు, ఏం పేరు, కొబ్బరి చెట్లు వెళ్ళిపోతానికి తెలంగాణను దిష్టే కారణం అని చెప్పి మరి పీకనిగా తిరుగుతాం ఇక్కడ. సో పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా అభిమానమే. సరే జాతీయవాదం ఉన్నది, నాకు కూడా ఉన్నది. కానీ నువ్వు మాట్లాడిన వాక్యలేంది అంటే జాతీయవాదం పేరు చెప్పి తెలంగాణ తిరిగితే మేము సమర్థిస్తామా? నీ బానిసలు ఉంటే వాడు సమర్థించవచ్చు. సరే నీ యొక్క ఐడియాలజీ ఎట్లుంది, ఏంది, ప్రస్తుతం ఎట్లా పనిచేస్తున్నది అని దాన్ని సమర్థిస్తాం. కానీ తెలంగాణ వరకు వస్తే నువ్వు మా వ్యతిరేకివే, మా శత్రువువే బాజాబ్తా. ఇప్పుడు మీరు ఒకవేళ బీజేపీతో కలిసి రాజకీయం చేయాలంటే దేశంలో చేసుకోరు, లేదంటే ఏపీలో చేసుకొని సంతోషంగా మేము దాన్ని స్వాగతిస్తాం దేశ రాజకీయం. కానీ తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొడతామంటే ఎవడు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తూ లేడు. ఈయన నిన్న పానకంలో పుడకలెక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఎగిసిపడతాడు. ఇదే పెద్ద మనిషి చెప్తాడు, నాకు ఏపీలో గతి లేదంటాను. ఇక్కడ ఉన్నమాట మాట్లాడుకుందామా? నువ్వు చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకపోతే ఒక సీట్ అన్న గెలుస్తావా? నువ్వు టీడీపీ పార్టీ సపోర్ట్ లేకుంటే పవన్ కళ్యాణ్ అనేటోడు ఏపీలో ఒక సీట్ అన్న గెలుస్తాడా? 22 పక్కన పెట్టు, ఒక్కటే అడుగుతున్నాను. నీ సొంత సీటు నువ్వే గెలువు. అది నీ పార్టీలో ఉన్న కార్యకర్తలు చెప్తారు, నేను చెప్పడం కొత్తగా. మీ పార్టీ కార్యకర్తలు లేవా? నీ కెపాసిటీ ఏ పార్టీది, నువ్వు ఏ పార్టీ మనగానో తెలియదు వాళ్ళకు? వాళ్ళు చూడలేదా? ఇది ఈయన మాట్లాడిన వాక్యలే. తెలంగాణ ప్రజలారా పారా హుషార్, ప్రాంతం వాడో ప్రాంతేతరుడో ఎవరిని ఎట్లా చూడాలనో కాలన్న మాట యాది ఉన్నది కదా, కాళోజీ గారి మాటలంట యాదికి ఉన్నాయి అంటున్నారు. అంటే ప్రాంతం వాడు తప్పు చేస్తే ప్రాంతంలో ఆయన్ని పాతేయాలి, ప్రాంతేతడు దాడి చేస్తే ఆయన్ని ఊరవతల్ని ఇచ్చేయాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇవాళ కేసీఆర్ అధికారంలో లేనప్పుడు, తెలంగాణ బిడ్డ అధికారం లేనప్పుడు, ఆంధ్ర బానిస అధికారంలో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడడం కాదు. ఇదే మాట, ఇదే ధైర్యం రేపు భవిష్యత్తులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే నీ దమ్ముంటే మాట్లాడి చూపి అప్పుడు నీ బతికేమైతే తెలుస్తాయి. దొంగ లెక్క దొడ్డిదారుల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా అని చెప్పేసి వాగిపోతే ఎవడు పట్టించుకోడు. ఇక్కడ నిన్న మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆయన సుఖమైన అంటలేను, ఆయన విషయంలో ఎక్స్ట్రాలు మాట్లాడారు. మళ్ళీ అది అయిపోముందుకే 3 రోజుల ముందుకే మళ్ళీ మా నల్లిపుట్లో రగ్గాడున్నాడు, వాడిని కబ్జాల సంగతి బయట ఎత్తాడు. ఈయన అంటాడు నేను కబ్జా చేసినట్టు చూపిస్తే తెలంగాణ ప్రభుత్వం రాసిస్తా అంటాడు. ఏమరా రగ్గా, మరి దానికట సమాధానం చెప్పడారా? ఇప్పుడు
అటు పోయి బ్లాక్మెయిల్ చేద్దామని చూసినట్టున్నాం. ఆయనేమో మొత్తం ఇచ్చేతప్పడరా అంటుంది. ఇక మరి ఏది తెలుస్తుందో. మన అలికుట్లోడు రగ్గాంధీ మరి ఛానల్లా ఇగో డాక్యుమెంట్లు మొత్తం ఇస్తారా రగ్గా, మలేషియా కానీ కబ్జాలు మొత్తం బయటేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో, లేదంటే వెట్టెక్స్ ఎంతో, మరి మలేషియా కూడా అంతే కదా. మలేషియా గానికి నాకు ఏ సంబంధం లేదు, ఇద్దరం పతివతలమే, నాకు వానికి ఏ సంబంధం అంటే పోయి మరి ఆ వీరమ్మల్ అనిల్ గాంధీ కబ్జాల సంగతి వీడియో చేయి దమ్ముంటే మునగాను అయితే. సో ఈయన మీద అయితే చేసింది. ఇక ఇలా ఏదేదో రాసిరు, చాలా విషయాలు ఉన్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుట్రలు చేయడం, తెలంగాణ అస్తిత్వం పైన కుట్ర చేయడం, ఇట్లా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి షురు చేసుకుంటూ వస్తానట. సో జనసేనాని కాదట, భజన సేన అనట. ఆత్మగౌరవ నేలపై నిలబడి అహంకార ప్రదర్శించినట. ప్రజా ఆకాంక్షలను అవమానించిన ఏపీ డిప్యూటీ సీఎం. ప్రెస్ మీట్ పేరిట విద్వేషాన్ని వెళ్ళగక్కిన పవన్ కళ్యాణ్. పని కట్టుకొని ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొడతారా? విభజన హామీలపై ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించినవా? జాతీయ పార్టీలకు తొత్తుగా మారిన ప్యాకేజీ పాలిటిక్స్ అట. పీకే తీరుపై విరుచుకుపడిన నెటిజన్లు. సోషల్ మీడియాలో నిన్న ఓపెన్ చేయని వీడియోలు పొల్లు తిట్టిరు నిన్న. పొల్లు అయ్యా. అది మరి పవన్ కళ్యాణ్కి చెవులు ఉంటే మాత్రం పీక్తాడు, అంతగానో తిట్టిరు జనాలు. సో కుట్రదారులు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడ. తెలంగాణలో చొరబడుతున్న ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకులట. కాంగ్రెస్తో ఫిక్సింగ్తోనే పవన్ డ్రామాలు చేస్తున్నట. జగదీష్ రెడ్డి చెప్తుండు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కుట్రలు చేస్తుంది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించం. నల్గొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అవుతాం. అదే ఇప్పుడు తెలంగాణలో ఈ 6 గ్యారెంట్ల పైన చర్చ జరగాలి. దీనిపైన కూడా చర్చ పెడుతున్నాడు. దీనిపైన ఎప్పుడు పెడతారా చర్చ అని ఎదురు చూస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఇది తప్ప మిగతా అన్ని విషయాలపైన చర్చ పెడతాడు. 60 ఏళ్ళు దోచుకున్నది చాలదా? మీ ఏజెంట్ పాలిస్తేనే ఇలా ఉందంటే ఇక మీరే పాలిస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే అని దేవతి శ్రీనివాస్ గారు. కేసీఆర్ అధికారంలో లేరనే ఆగడాలని వేముల ప్రశాంత్ అనుకుంటా. పవన్ క్షమాపణ చెప్పాల్సింది దేవి ప్రసాద్. సో 100కి 100% పవన్ కళ్యాణ్ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్ర క్షమాపణ చెప్పకపోతే రేపు తెలంగాణలో తిరగనియరు. తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాదు, తెలంగాణ ప్రజలే తిరగనియరు. నేను తిరుగుతా, పోటీ చేస్తాను, ఈ ప్రగల్భాలు వలుపుతున్నావు కదా. నువ్వు పోటీ చేసినా గెలిచేది సున్నానే. కానీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పను నేను మునగానని ముడితే మరి ఆడ సున్నా అయినంటున్నావు ఎట్లా? ఇప్పుడు ఏపీలో రేపు ఈడ సున్నా అయితే లాస్ట్కి గుండు సున్నా పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. సో ఇది పవన్ కళ్యాణ్ టాపిక్. ఇది నమస్తే తెలంగాణ రాసిన వర్షం. ఇప్పుడు ఆంధ్ర బానిస చంద్రబాబు పెంపుడు కుక్క మన రాధాకృష్ణ రాసిన చూసుకోవాలి. తెలంగాణలో పోటీ చేస్తాం. లతుకోరు లుచ్చ జర్నలిజం అంటారు ఆయన రాధాకృష్ణ. దీన్ని మా గురువులు నేర్పిరు. దీన్ని ఏం నేర్పిరు? మా గురువులు నేర్పిరు ఇటువంటి జర్నలిజాన్ని. రాసిన ఎవరో ఇప్పుడు ఈయన పేరేందా? ఈయన పత్రిక పేరేంది? వీడు తెలంగాణ జ్యోతి, వీడు ఆంధ్ర జ్యోతి, చంద్రజ్యోతి, టీడీపీ జ్యోతి అని పెట్టుకోవచ్చు. ఆడసెట్ అవుతాడు వాడు. ఆంధ్ర జ్యోతి అని పెట్టుకుడు. అందుకే ఇగో ఆయన లేపుతాడు ఇట్లా జాకిలు పెట్టి కిందంగా. పవన్ కళ్యాణ్ జాకిలు పెట్టి ఇలా మోసేతి మీద రేవంత్ రెడ్డి లేపుతాడు అంతే. జిహెచ్ఎంసీతో పాటు 2029 ఎన్నికల్లోనూ నేను చెప్పిన కదా టార్గెట్ జిహెచ్ఎంసీ. ఇప్పుడు వాళ్ళు ట్రైల్ వేయాలనుకుంటారా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఎంటర్ కావడానికి ట్రై చేస్తుంది. తెలంగాణలో, హైదరాబాద్లో, ఆంధ్ర వాళ్ళు చాలామంది సెటిలర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు, టీడీపీ సపోర్టర్ల ఓట్లు, ఈ కొనిదెల ఫ్యామిలీ ఫ్యాన్స్, ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బానిసలు, వీళ్ళందరినీ ఓట్లను బిరు చేసుకొని రేపు మున్సిపల్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రేపు ప్రతాపం చూపెట్టమా, గెలుస్తామా, ఓడుతామా, ఇవన్నీ బేరీజీ వేసుకోవడానికి ఓ చిన్న ట్రైలర్ వదిలేదు. ఆ ట్రైలర్ ఏంది? తెలంగాణ పైన విషయం చిమ్మడం. ఇది సక్సెస్ అయిందా? సమాజం సైలెంట్ అయిందా? ఎమ్మటే ఎగిరి పడతారు. లేదు సమాజం వ్యతిరేకించిందా? అప్పుడు భయపడి పక్కకు జరుగుతారు. సో వ్యతిరేకిస్తా ఉంది ఈ లెటర్. రేపు జిహెచ్ఎంసీలో పోటీ చేస్తారట. దానికే ఈ పవన్ కళ్యాణ్ డ్రామాలు, చంద్రబాబు డ్రామాలు, రేవంత్ డ్రామాలు.
ఒక ఆయన తెలంగాణ లేనేది అంటాడు, ఒక ఆయన కమ్మ అంటే అమ్మ అంటాడు, ఒక ఆయన టీడీపీ మంచి పార్టీ అంటాడు. ఎంత దేనికి? జిహెచ్ఎంసీ ఎన్నికలు పోటీ చేస్తానికి. ఎవరికి తెలియదు జనాలకి. ఇక తెలంగాణ పర్యటించడం ఇప్పుడు ఈయన పొడుస్తాడట. నన్ను అడుగు పెట్టనియోగం అనే బెదిరింపులకు భయపడట ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమట. ఇది భారతదేశమా లేక పాలస్తీనానా పాకిస్తానా? ఇలాంటి వాతావరణం దేశ సమగ్ర దెబ్బతీస్తుంది. బీఆర్ఎస్ అధినేత మహారాష్ట్ర పంజాబ్లో పర్యటించవచ్చు, రాహుల్ ప్రియాంక గాంధీ వయనాడులో పోటీ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో పర్యటించకూడదా? కొన్ని పార్టీలు సోషల్ మీడియా ముసుగులో విద్వేషం రెచ్చగొడుతున్నాయి. నేను చెరువును కబ్జా చేశానని నిర్ధారిస్తే సర్కారుకు రాసిస్తా. తెలంగాణ ఏపీని కలిపే హైవేకు బూరుగుల పేరు పెట్టాలి. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ సభ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? తెలంగాణ ఆంధ్ర మధ్య ఎవరిని ఆపలేరు జగదీష్ రెడ్డి. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు అని చెప్పేసి ఇంతవరకు వార్త వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మైండ్సెట్. మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇది మా అయ్య జాగిరే, తెలంగాణ ప్రజల అయ్య జాగిరు. గద్దర్కు కారు కొనిచ్చానంటున్నాడు. పవన్ అహంకారంపై దళిత వర్గాలు ఆలోచన చేయాలి. మంత్రి పొన్నం. పవన్ను ఎవరో నడిపిస్తున్నారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. ఎవరు నడిపిస్తున్నారు? రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు. మీ పార్టీ వాడే నడిపిస్తున్నారు, మీ ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు. ఇకపై ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వమని కోమరెడ్డి శబాష్. కోమరెడ్డి వెంకటన్న ఏం చెప్తానంటే, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఒకడు అంటాడు, ఇప్పుడు ఉన్నాయి రద్దు చేయరు. మీరిచ్చే కాంట్రాక్ట్లో 70-80% ఆంధ్ర వాళ్ళకి. ఇది నీ తమ్ముడు కోమరెడ్డి రాఘవడే చెప్తున్నాడు. ఆంధ్ర కాంట్రాక్టర్లకే మొత్తం ఇస్తున్నాను చెప్పేసి. సో ఇప్పుడు నిన్న పొన్నవన్న తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకుడు కోమరెడ్డి వెంకరెడ్డి, తర్వాత పొన్నం ప్రభాకరు, తెలంగాణ వరకు వస్తే మేజర్గా కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నాం. తర్వాత అవునన్నా కాదన్నా వివేక్ వెంకటస్వామి, నాకు ఇష్టం ఉన్నా లేకున్నా చెప్పాలన్న పేరు రాజగోపాల్ రెడ్డి. ఈ నలుగురు మేజర్గా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఎమ్మెల్యేలు కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసి తెలంగాణ రావడంలో వాళ్ళ వంతుగా ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బరాబర్ మా జాగిర్ అని మా పొన్నమని అంటాడు. బాజాబ్తా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి, తెలంగాణ మా అయ్య జాగిరే, మా తాతల జాగిరు, మా అయ్య జాగిరు, మా ముత్తాతల జాగిరు. మీ తాత జాగిరి కాదు, మీ అయ్య జాగిరి కాదు, నీ జాగిరి కాదు, నీ మనవని జాగిరి, నీ కొడుకు జాగిరి కూడా కాదు. ఎందుకంటే నీకు ఏ మూలాన కూడా తెలంగాణ అస్తిత్వం లేదు. ఇది ఎవడైనా ఈ రాష్ట్రంలో ఏ మూల కలిగినా ఇదే సమాధానం వస్తుంది నీకు. ఇక పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అట. ఆయన ఇక్కడికి వచ్చి చేసేది ఏమిటి అంటుండు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్తో ఓ క్యారెక్టర్ చేయిస్తాట. సినిమా నటుడిగా ఆయన ఎక్కడ తిరిగినా మాకే ఇబ్బంది ఏం లేదు, కానీ పేమెంట్ తీసుకొని రాజకీయాలు మాడితే ఊరుకోం. ఇక ఇది ఆల్రెడీ రిపీట్ అయినాయి. పైసలు తీసుకొని మాట్లాడుతున్నట్ట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైసలు పంచుకుంటే ఒక్క ఎన్నిక కూడా గెలలేదు, 0 ఒక్క ఎమ్మెల్యే కూడా గెలలేదు. చంద్రబాబు ఇచ్చిన పైసలు పంచితే 22 గెలిచింది, 100 అట్లా. సో చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఆయన 0. అది ఆంధ్ర ప్రజలు అంటే చెప్తారు, మీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది ఈయన మొత్తం అయితే ముచ్చట. ఇప్పుడు వీళ్ళంతా ఈనాడు కమ్మ అంటే అమ్మతో సమానం రాసిరా, మేయ జాగిర్ అనేది ఏదే తీసిండా ఇలాంటిదేగా మరి ఏది అంగో ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ఎందుకంటే నేను పండబెట్టి దొరుకుతారు కదా మరి రామోజీ ఫిల్మ్స్ ఇట్లా. రామోజీ ఫిల్మ్స్ అయ్య జాగిర్ అన్నట్టు 3000 ఎకరాలు కబ్జా చేస్తే మరి అలా పండబెట్టి దొరుకుతారు మా తెలంగాణ బిడ్డలు కాబట్టి. సో అందువల్ల ఈయన గారు ఏమంటే ప్రాంతీయవాదం ఉగ్రవాదం అంటుండు. ఓ పని చేయి, ప్రాంతీయవాదం అక్కర్లేదు కదా, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పత్రిక, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా పచ్చళ్ళు అన్నీ కలిపి నీకు ప్రాంతీయవాదం ఈ పిచ్చి ఏం లేదు కదా, ఈ చంద్రబాబు జోకుడు ఏం అవసరం లేదు కదా, అన్నీ బంద్ చేసి అన్ని తెలంగాణ జాగిరి రాసిచ్చేసి ఈ సకానమ్మ అన్నవాడు. అది ఇక చిన్న చిన్నగా
రేవంత్ రెడ్డి అని ఒక తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు బానిస రూపంలో తెలంగాణకు ఈ ఆంధ్ర పెత్తందారుల రూపంలో ఒకరు తర్వాత ఒకరు వస్తా ఉన్నారు. సో అందరికీ కర్రుగాల్చి వాత పెట్టాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నాం. దానికి తోడు రేపు భవిష్యత్తులోనైనా సరే రేవంత్ రెడ్డికి బడిత పూజలు అయితే పక్కా జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ముందర చేసుకుంటూ పోతా ఉంటాయి. సరే ఇప్పుడంటే ముఖ్యమంత్రి ఉంది కాబట్టి తప్పించుకుంటున్నాం, ఎప్పటికీ మనదే నడవదా.